హలో, వెల్కమ్ టు టూపూర్ ట్రిక్స్ విద్యాలయం. ఈరోజు ఈ వీడియోలో భారత రాజ్యాంగం రచనకు ముఖ్య ఆధారాలు గురించి తెలుసుకుందాం. మరియు అమెరికా రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగ రచనకు గ్రహించిన అంశాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ట్రిక్ రూపంలో అనేది చూద్దాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. మీరు చేసే లైక్ తోటే నేను బూస్ట్గా భావించి తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను. ఇక టాపిక్లోకి వచ్చేసి భారత రాజ్యాంగ రచన తీరు ఆనాటి ప్రపంచ రాజ్యాంగాల ప్రభావం గణనీయంగా ఉంది. ప్రపంచ రాజ్యాంగాలలోని ఉత్తమ లక్షణాలను స్వల్ప మార్పులతో రాజ్యాంగంలో పొందుపరిచారు. అంటే ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించి ఉత్తమ లక్షణాలను స్వల్ప మార్పులతో రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకే భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అని కొందరు అంటారు. భారత రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది భారత రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం. అందుకే భారత రాజ్యాంగాన్ని 1935 చట్టం యొక్క నకలుగా చెబుతారు. అయితే భారత రాజ్యాంగ రచనకు అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. కోడ్ వచ్చేసి అమెరికా ఈజ్ ఈక్వల్ టు పేరన్నా. పే అంటే ప్రాథమిక హక్కులు. పే పా మ్యాచ్ అయినాయి కాబట్టి పే అంటే ప్రాథమిక హక్కులు. ఇక్కడ పే అంటే ప్రాథమిక విధులు అని కూడా మనం గజిబిజి అవ్వచ్చు. కనుక హక్కులు అంటే అమెరికా ఎలా మ్యాచ్ అయినాయి ఎలా కూడా చూసుకోవచ్చు. రా అంటే రాష్ట్రపతిని నెట్టేయడం అనే పదం ఇక్కడ ఎందుకు ఉపయోగించామంటే పేరన్నాలోని రా తర్వాత నా వస్తుంది. రా అంటే రాష్ట్రపతిని, నా అంటే నెట్టేయడం అని ఈజీ గుర్తుంటుంది. రా అంటే రాష్ట్రపతిని నెట్టేయడం అంటే రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానంను గ్రహించారు, అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. తర్వాత నా అంటే న్యాయ సమీక్షను అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. అయితే ఈ కోడ్ను గుర్తుంచుకునే విధానం చూద్దాం. అమెరికా పేరుకు పెద్దన్న అంటారు అని గుర్తుంచుకుంటే పేరన్న కోడ్ చాలా ఈజీగా గుర్తుంటుంది. అమెరికా పేరుకు పెద్దన్న అంటారు అని గుర్తుంచుకుంటే ఈ కోడ్ పేరన్న చాలా సింపుల్గా గుర్తుంటుంది. ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భారత రాజ్యాంగ రచనకు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్న కొన్ని ముఖ్యమైన లక్షణాలు వచ్చేసి కోడ్ రూపంలో గుర్తుపెట్టుకునే విధానం చూద్దాం. కోడ్ వచ్చేసి ఆర్ ల్యాండ్. కోడ్ను గుర్తుపెట్టుకునే విధానం ఐర్లాండ్ పేరును ఆర్ ల్యాండ్ అని గుర్తుపెట్టుకుంటే కోడ్ చాలా ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ ఆర్ అంటే రాష్ట్రపతి ఎన్నిక, అంటే రాష్ట్రపతిని ఎన్నుకునే నైష్కృతిక ప్రాతినిధ్యం. మరియు ఆర్ అంటే ఆదేశ సూత్రాలు. మళ్ళొకసారి చూద్దాం. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించిన కొన్ని ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఆర్ అంటే రాష్ట్రపతి ఎన్నిక మరియు ఆర్ అంటే ఆదేశ సూత్రాలు. ఈ కోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. భారత రాజ్యాంగ రచనకు ముఖ్య ఆధారాలు. భారత రాజ్యాంగ రచనకు ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి గ్రహించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమిటి అనేది ట్రిక్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేదే ఈ వీడియో. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి భారత రాజ్యాంగ రచనకు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని ముఖ్యమైన లక్షణాలను తీసుకున్నారు. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసి భారత రాజ్యాంగ రచనకు ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు లేదా తీసుకున్న అంశాలు.
గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అంటే అందరూ అని గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రేలియా అంటే అందరూ అనే పదం కంపల్సరిగా గుర్తు రావాలి. అప్పుడు అందరూ అంటే ఉమ్మడి జాబితా, అందరూ అంటే ఉమ్మడి. మళ్ళా అందరూ అంటే సహకార సమైక్య. సమైక్య అన్న అందరూ అన్న దాదాపు సమానం. మరలా అందరూ అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం. అందరూ సంయుక్త మ్యాచ్ అయింది ఇక్కడ. తర్వాత అందరూ అంటే అంతర్రాష్ట్ర వ్యాపారం. అందరూ అంతర్ మ్యాచ్ అయింది. అందరూ అంటే అంతర్రాష్ట్ర వ్యాపారం. ఫైనల్గా ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలను గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసి ఆస్ట్రేలియా అంటే అందరూ అని గుర్తు రావాలి. అందరూ అంటే ఉమ్మడి జాబితా, సహకార సమైక్య, సంయుక్త సమావేశం, అంతర్రాష్ట్ర వ్యాపారం. మళ్ళొకసారి చూద్దాం. అందరూ అంటే ఉమ్మడి జాబితా, అందరూ అంటే సహకార సమైక్య, అందరూ అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం, అందరూ అంటే అంతర్రాష్ట్ర వ్యాపారం. ఈ కోడ్తో చాలా సింపుల్గా ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చును. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. భారత రాజ్యాంగ రచనలకు ముఖ్య ఆధారాలు. భారత రాజ్యాంగాన్ని రచించడానికి కొన్ని దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని ముఖ్యమైన లక్షణాలను తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు భారత రాజ్యాంగ రచనకు దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించిన ముఖ్యమైన అంశాలు. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. టాపిక్లోకి వచ్చేసి భారత రాజ్యాంగ రచనకు దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించిన ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. కాబట్టి సవర్ణ విధానం అనే పదం గుర్తుంచుకోవాలి. లేదా సౌత్ ఆఫ్రికా కాబట్టి సవరం. సౌత్ ఆఫ్రికా సవరం. సవరం అంటే జుట్టు. సౌత్ సవరం మ్యాచ్ అయింది కాబట్టి సౌత్ ఆఫ్రికా అంటే సవరం అనే పదం మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ సవరం అంటే రాజ్యాంగ సవరణ విధానం. అంటే రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత సవరం అంటే సవరం నరిసినవారు అంటే జుట్టు నరిసినవారు అంటే పెద్దలు. పెద్దల సభ సభ్యుల ఎన్నిక పద్ధతి. పెద్దల సభ అంటే కేంద్రంలోని ఎగువ సభ. ఎగువ సభ లేదా రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే పద్ధతిని సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. మళ్ళొకసారి చూద్దాం. సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగాన్ని రచించడానికి తీసుకున్న ముఖ్యమైన లక్షణాలను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి సవరం. ఇక్కడ సవరం అంటే రాజ్యాంగ సవరణ విధానం. సవరం అంటే జుట్టు నరిసినవారు. సవరం అంటే జుట్టు కాబట్టి జుట్టు నరిసినవారు అంటే పెద్దలు. అంటే పెద్దల సభ సభ్యుల ఎన్నిక పద్ధతి. పెద్దల సభ అంటే ఎగువ సభ. ఎగువ సభ అంటే కేంద్రంలో రాజ్యసభ సభ్యుల ఎన్నుకునే పద్ధతిని సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భారత రాజ్యాంగ ఆధారాలు గురించి చూద్దాం. అయితే 1935 చట్టం నుండి గ్రహించిన అంశాలు. 1935 చట్టం నుండి భారత రాజ్యాంగం గ్రహించిన అంశాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేదే ఈ యొక్క వీడియో. ఈ కోడ్ను ఉపయోగించి చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. కోడ్ వచ్చేసి ఎమర్జెన్సీ అధికారాలను కోర్టు ఆర్డర్తో సమాప్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్కే ఇచ్చారు. ఎమర్జెన్సీ అధికారాలను కోర్టు ఆర్డర్తో పబ్లిక్ సర్వీస్ కమిషన్కే ఇచ్చారు. ఈ యొక్క కోడ్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే 1935 చట్టం ప్రకారం ఎమర్జెన్సీ అధికారాలను కోర్టు ఆర్డర్తో సమాప్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలనని, అధికారాలను అంటే విచక్షణ అధికారాలని, కోర్టు అంటే ఫెడరల్ కోర్ట్ అని, ఆర్డర్ అంటే
ఆర్డినెన్స్ అని. సమాప్తం అంటే సమైక్య వ్యవస్థ అని. పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. ఇచ్చారు అంటే ఇతర అంశాలని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలనని. అధికారాలను అంటే విచక్షణ అధికారాలని. కోర్టు అంటే ఫెడరల్ కోర్టు అని. ఆర్డర్ అంటే ఆర్డినెన్స్ అని. సమాప్తం అంటే సమైక్య వ్యవస్థ అని. పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. ఇచ్చారు అంటే ఇతర అంశాలను గుర్తుంచుకోవాలి. ఈ కోడ్ నుండి 1935 చట్టం నుండి భారత గ్రహించిన అంశాలు చూద్దాం. రాష్ట్రపతి పాలన, విచక్షణ అధికారాలు, ఫెడరల్ కోర్టు, ఆర్డినెన్స్, కేంద్ర రాష్ట్రాలతో సమైక్య వ్యవస్థ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు. ఇతర అంశాలను 1935 చట్టం నుండి గ్రహించారు అని ఈజీగా గుర్తుంటుంది. మళ్ళొకసారి చూద్దాం. 1935 చట్టం నుండి గ్రహించిన అంశాలు గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఎమర్జెన్సీ అధికారాలను కోర్టు ఆర్డర్తో సమాప్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్కే ఇచ్చారు, పిఎస్సికే ఇచ్చారు. ఇక్కడ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలన అని. అధికారాలను అంటే విచక్షణ అధికారాలని. కోర్టు అంటే ఫెడరల్ కోర్టు అని. ఆర్డర్ అంటే ఆర్డినెన్స్ అని. సమాప్తం అంటే సమైక్య వ్యవస్థ అని. పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. ఇచ్చారు అంటే ఇతర అంశాలేనైనా అని అర్థం. ఫైనల్గా 1935 చట్టం నుండి గ్రహించిన అంశాలు ఏంటంటే రాష్ట్రపతి పాలన, విచక్షణ అధికారాలు, ఫెడరల్ కోర్ట్, ఆర్డినెన్స్, కేంద్ర రాష్ట్రాలతో సమైక్య వ్యవస్థ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు. ఇతర అంశాలను 1935 చట్టం నుండి తీసుకున్నారు. ఈ కోడ్ను ఉపయోగించి చాలా సింపుల్గా 1935 చట్టం నుండి గ్రహించిన అంశాలను గుర్తుపెట్టుకోవచ్చును. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరియు మరిన్ని తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ మరియు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, పాలిటీ, స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులు చూడండి.